ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పీక కోసేస్తాను, జాగ్రత్త. తప్పైపోయిందమ్మా. ఏం చేయాలో చెప్పండమ్మా. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. సరిగ్గా నెల తిరిగేలోపు ఆ చిట్టెమ్మ జైల్లో చిప్పకూడు తినాలి. అర్థమైందమ్మా. కాకపోతే ఆ చిట్టమ్మని ఉన్న పలంగా జైలుకు పంపించడం కష్టమమ్మా. అందుకే ఆ జైల్లో ఉన్న చెప్పుకూడు తీసుకొచ్చామనుకో, అదే చెప్పులో చిట్టమ్మకు కూడు పెడితే అప్పుడు మీ కోరిక నెరవేరద్ది. అప్పుడు మా పనేదో తేలుతుందమ్మా. ఎలా ఉంది నా ఐడియా? నీ మొహంలా ఉంది. క్షమించండి అమ్మా. సర్లే, చెప్పింది అర్థమైందిగా. ఇప్పట్నుంచి అదే పని మీద ఉండండి. ఆ చిట్టమ్మని వెంటాడండి. ఎక్కడ దొరికితే అక్కడ ఇరికించేయండి. వెంటనే పోలీస్ కేసు పెట్టేయండి. దాన్ని జైలుకి పంపించేయండి. ఆ తర్వాత నన్ను కలవండి. మీరు అడిగినంత డబ్బిస్తాను. అమ్మా, మీరు చెప్పిందంతా బాగానే ఉందమ్మా. కాకపోతే ఇప్పటికిప్పుడు సిట్టమ్మని జైలుకి పంపించడం అంటే కాస్తంత కష్టమమ్మా. సరే, చిట్టమ్మను వేయించడం అంటే కష్టం కావచ్చు. వాళ్ళ ఇంట్లో ఇంకెవరినైనా జైలుకి పంపించొచ్చు కదా. ఇలా అన్నారు, బాగుంది. ఆ భాస్కర్ గాడినో వాళ్ళ నాన్నో అమ్మనో ఎవరో ఒకరిని జైలుకు పంపించేటట్టు. అంటే చిట్టెమ్మని జైలుకి పంపించడం మాత్రం నీ వల్ల కాదంటావు? అంటే కాస్త టైం పడుతుందమ్మా. అదే ఇంట్లో వాళ్ళనుకో కొంచెం తొందరగా జైలుకి పంపించేయొచ్చమ్మా. మీ కోరిక తీర్చేయచ్చమ్మా. సర్లే, ఏదో ఒకటి చేయండి. వీలైనంత త్వరగా ఊరి జనాల ముందు దాని పరువు తీయండి. అప్పుడే నాకు మనశ్శాంతి. అలాగేనమ్మా, వస్తానమ్మా. నువ్వు పదరా. పద బావా. ఏ పులి, అమ్మా చెప్పండమ్మా. ఆ చిట్టి వాళ్ళ అమ్మ మోగదంట కదా? అవునమ్మా. దాని ఫోటో కానీ ఏమైనా నీ దగ్గరుందా? ఫోటో అంటే అమ్మా, అంతకు ముందు పాలి వాళ్ళ అమ్మని నాన్నని కలిపి ఓ ఫోటో తీశానమ్మా. అది నా కాడు ఉండాలమ్మా. ఒక్క నిమిషం అమ్మా. అరే కోడిగా బాబా, ఆ ఫోన్ ఏంటి? ఇదిగో బావా. అదే ఒరేయ్, ఏముందిరా ఇక్కడ? ఏముందా? అయ్యో, స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా. రేపు వచ్చినప్పుడు ఆన్ చేసి చూపిస్తానమ్మా. సర్లే పో. ఉంటానమ్మా. అంటారమ్మా. నువ్వు రారా. పద బావా. ఏటక్క ఓ ఆలోచించేస్తున్నావు? ఆలోచించడం లేదురా, ఎదురు చూస్తున్నాను. దేనికోసమమ్మా? ఆ చిట్టమ్మ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిందన్న వార్త కోసం ఎదురు చూస్తున్నాను. నాన్న, ఏటమ్మా? మన తాతల్ని కూడా కాకినాడేనా, లేదంటే నువ్వు ఒక్కడివే ఇక్కడికి వచ్చావా? ఏటమ్మా అలగడిగావు? ఏం లేదు నాన్న, మన పక్కింట్లో మళ్ళీ ఉంది చూడు, వాళ్ళ తాతగారిది విజయనగరం అంట. వాళ్ళేమో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారంట. అందుకే
మనది కూడా కాకినాడేనా ఇంకేదైనా ఊరు నుంచి వచ్చావా అని అడిగాను. ఓహో అలాగా. ఆ, తాతగారి పేరేంటి నాన్న? శ్రీ శ్రీ రాజా సూర్యనారాయణ. అంటే మనం జమీందార్లమా? అవునానా? మా తాతగారి పేరు సుబ్బయ్య అని చెప్పావు. ఇప్పుడేటి సూర్యనారాయణ అయ్యర్ నారాయణ అంటున్నావు? అదేంటి నాన్న తాతగారి పేరు కూడా తప్పుగా చెప్తున్నారు. సుబ్బయ్య అయితే సూర్యనారాయణ అని చెప్పడం ఏంటి? అసలు ఎందుకు చెప్పాడు? ఏటమ్మా నువ్వు అనేది? అదేనమ్మా, మీ తాత పేరు సుబ్బయ్యే, వాళ్ళ తాత పేరు సూర్యనారాయణ. అందుకే మీ తాత పేరు చెప్పానన్నమాట. ఓహో అలాగా. ఓహో, మా ముత్తాత పేరు సూర్యనారాయణ ఏంటి? అవునరా. దేవుడా, కంగారులో నోరు జారిపోన్నాను. ఇది ఎటు దారి తీస్తుందో ఏటో. అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావమ్మా? సిటే ఆ పప్పిలాగేవే. మాటలో మాట మీ తాతగారి పేరేంటి అని అడిగారు. నాకా గుర్తులేదు. మీ తాతగారి పేరు తెలీదా అని ఎగతాలు చేసేసారు. అందుకే ఓ పాట తెలుసుకుందాం అని అడిగాను. ఓహో అలాగా. సర్లేమ్మా, సారీ. అసలు ఈ నగలెవరివి? మన ఇంట్లో ఎందుకున్నాయి? అంటే పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం జమీందారు గారింట్లో పనిచేసేవాళ్ళం అమ్మా. మా పనితనం మెచ్చి ఆయన ఇగో ఈ గిల్ట్ నగలు చేయించి ఇచ్చారు. సరే నాన్న, నువ్వు అమ్మా ఎవరో జమీందారు దగ్గర పనిచేసామో అన్నారు కదా. అవునమ్మా, చెప్పాము. ఆయన మీ పనికి మెచ్చి గిల్ట్ నగలు బహుమతిగా కూడా ఇచ్చారని చెప్పారు కదా. అవునమ్మా. మరి తాతగారి నుంచి ఇదే ఊరైతే జమీందారు గారి దగ్గర ఎప్పుడు పనిచేశారు నాన్న? అయ్యి బాబోయ్, నిజమే కదా. కంగారులో ఏంటి, అన్నీ అబద్ధాలే చెప్పేస్తున్నాను. ఇంకా దొరికిపోతున్నాను. అమ్మా, మా పెళ్ళైన కొత్తలో పొలాలు సరిగ్గా పండక అప్పులు పాలైపోనామమ్మా. ఆ జమీందారు దగ్గర ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అందుకే పక్కూరు వెళ్ళాం. ఓహో పక్కూరా? ఏమున్నానా? విజయనగరం. విజయనగరం. విజయనగరమా? అంటే ఆ వీరనారాయణ గారిది కూడా విజయనగరమే అయి ఉంటుంది. విజయనగరం వెళ్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సరేనన్నా, మీరు తినండి. తినండి. నాన్న, ఆ జమీందార్ పేరేటి?
అది తిందో ఎవరిని తిన్నవదే. ఆ జమీందారు పేరు ఏ చిరంజీవో బాలకృష్ణ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో ఊరికే తెలుసుకుందామని అడిగాను రా. అడగడంలో తప్పేముంది రానియా? ఆ జమీందారు పేరు శంకర్ నారాయణమ్మా. వాళ్ళకి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? బా 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 బా. ఆయనకు కూడా తమ్ముళ్ళు లేరు, పిల్లలు లేరు, ఎవరూ లేరమ్మా. బా నువ్వు పెసిన్లా ఆపేస్తే నేను తింటానమ్మా. అలాగే నాన్న, తినండి తినండి. ఎలాగైనా ఈ విషయాలన్నీ నీ నుంచే లాగుతాను నాన్న. కుదరని పక్షంలో వీరనారాయణ గారిని పట్టుకుంటాను, అసలు నిజాలు తెలుసుకుంటాను. ఒరే భాస్కరు, 3 రోజుల నుంచి చూస్తున్నాను, పెరుగు మీద మేగడ రావట్లేదంట్రా. ఏడిపిన్ని పెరుగులో మెగట రావట్లేదా? అవునరా భాస్కరు, కూదంత బలంగా లాగు పిన్ని, అదే వచ్చేద్దే. రావటం లేదు అంటే లాగడానికి రావటం లేదని కాదు, మరి ఏడిపిన్ని పెరుగు మీద మేగడే కట్టడం లేదు. నీళ్లు గాని కలుపుతున్నావేంటి? ఊరుకో పిన్ని, మీ ఇంట్లో ఉన్న పెరుగులో నేను వచ్చి ఎలా నీళ్ళు కలుపుతాను? చెట్టకారం కాకపోతేను. కానీ ఎట్ట మోసం చేతి డబ్బులు తింటే అరగదరా. ఆకలైతే అన్నం తింటాం గాని డబ్బులు ఎలా తింటాం పిన్ని? పొద్దునే నువ్వు నీ కామెడీలు. నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఆగాగాగు, ఏటిలా కొట్లాడేసుకుంటున్నారు? చూడు కుటుంబరావు, నీ కొడుకు పాలలో నీళ్లు కలిపేస్తున్నాడు, అడిగితే ఎటకారం చేస్తున్నాడు. ఊర భాస్కర్, ఎందుకురా అందరితో తిట్లు తింటావు? అయినా ఆ నీళ్ళు కలపడం కథ ఆపరా బాబు. అలాగే నానా, ఇదిగో పిన్ని, ఆ నీళ్ళేవో నీకు ఇస్తాను గానీ నీ ఇంట్లో నువ్వే కలుపుకో. ఇలే బా బా బాగున్నాను కోకిలమ్మా, నువ్వు బాగున్నావా? బా 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 బా. ఓహో, ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం వెళ్ళానంటున్నావా? బా. అవును కోకిలమ్మ, ఎంత కాదనుకున్నా కోడలు కూతురు అవ్వలేదుగా, అందుకే కోడలతో ఏగలేక కూతురు దగ్గరికి వెళ్ళాను. ఇక నా కొడుకు పండక్కి రమ్మని ఏడిస్తేను రాకపోతే బాధపడతాడని వచ్చాను. బా 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 బా. ఎన్నావా పార్వతమ్మ, 5 ఏళ్ల క్రితం కూతురు దగ్గరికి వెళ్ళక ముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అంటుంది మా కోకిలమ్మ. అవును పిన్ని, నీలో అస్సలు మార్పే లేదు. నాకేటి చిట్టమ్మా, మీ అమ్మా నాన్న 18 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అచ్చం అలానే లేరు.
ఏటి పిన్ని నువ్వు అనేది? మా అమ్మ నాన్న 18 ఏళ్ల క్రితం ఈ ఊరు రావడం ఏంటి? అవునమ్మా, నేను పెళ్లి చేసుకొని మా అత్తారింటికి ఊరొచ్చాను. అదే టైంకి మీ అమ్మ నాన్న నిన్ను మీ అన్నని తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటున్నా. కాకపోతే ఎంటికలు కాస్త నెరిసాయి అంతే. మంది ముందు నుంచి కాకినాడేనా లేక ఇంకేమైనా ఊరు నుంచి వచ్చావా అని అడిగాను. బా 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 బా. వస్తాను చిట్టి. మా నాన్నది తాతల నాటి నుంచి ఇదే ఊరైతే నువ్వేటి 18 ఏళ్ల క్రితం వచ్చారన్నావు? అవును కదా, మా తాతలది ఇదే ఊరు, మా ముత్తాతలది ఇదే ఊరు. మా అమ్మ నాన్న కొత్తగా ఈ ఊరు రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మా అత్తారింట్లో కొత్తగా అడుగుపెట్టిన కొత్తలో మీ అమ్మ నాన్న వాళ్ళు ఈ కాకినాడలో అడుగుపెట్టారు. అప్పుడు నీకు 4 ఏళ్ళు, ఇదిగో ఈ సిటీకేమో 2 ఏళ్ళు. కావాలంటే మీ అమ్మ నాన్నని అడగండి. అమ్మా నాన్న, పిన్ని చెప్పింది నిజమేనా? మనది తాతల నాటి నుంచి కాకినాడ కాదా? మధ్యలో మీరు కాకినాడకి వలస వచ్చారా? బా 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 బా. తాతల నుంచి ఇదే ఊరైతే మరి పిన్ని 18 ఏళ్ల క్రితం వచ్చారని ఎందుకు చెప్పింది? అంటే అమ్మా, ఆమె అత్తారింటికి వచ్చానని చెప్పింది కదా, అంటే ఆమె కొత్త. మనం కాకినాడ పక్కనే ఉన్న చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం. అక్కడ వ్యవసాయం అది సరిగ్గా జరక్క, కూలీ నాలి దొరక్క, ఇదిగో బతుకు భారం అయిపోయి నిన్ను అన్నయ్యని బతికించుకోవడానికి ఇదిగో ఈ కాకినాడ వచ్చినామమ్మా. మన తాతల నాడు ఉన్నది ఇక్కడేనమ్మా, కాకపోతే పక్క ఊళ్ళో. ఆ విషయం ఆమెకి తెలియక మనం ఎక్కడి నుంచో వలస వచ్చినాం అనుకుని ఆవిడ అనుకుంటుంది. అంతేనమ్మా. నాన్న చెప్పిన మాట మీద నాకు ఏమాత్రం నమ్మకం కనిపించడం లేదు. ఎందుకో నా మాటని దాటేయడం కోసమే అలా చెప్పారనిపిస్తుంది తప్ప ఒక్కటి కూడా నిజం లేదనిపిస్తోంది. ఏం లేదమ్మా. సరే రండి, మీకు టిఫిన్ పెడతాను రండి. భార్య గారు, మీరు వస్తే అందరం కలిసి భోజనం చేద్దాం. రవిచంద్ర ఎక్కడ? వాడు పైన బెడ్రూమ్లో ఉన్నాడండి. పిలుచుకురమ్మంటారా? ఏం అక్కర్లేదు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. రవిచంద్ర ఫోన్ ఇక్కడ ఎవరు పెట్టారు? ఛార్జింగ్ కోసం వాడే పెట్టుంటాడండి. నేను వెళ్ళి ఇచ్చొస్తాను. ఫోన్ ఎవరిదో చూడండి. పేరేం లేదండి. అయితే ఫోన్ ఇవ్వండి. అబ్బాయి ఫోన్ చూడటం కరెక్ట్ కాదేమోనండి. మీరు నోరు మూయండి, ఫోన్ ఇవ్వండి. హలో హలో, రవిచంద్ర గారా? వాడు పైన రూమ్ లో ఉన్నాడు. మీరెవరు? నా పేరు పద్మనాభం అమ్మ, మాది జ్యువెలరీ షాప్. ఉదయం రవిచంద్ర 5,000 రూపాయలు పెట్టి కాళ్ళ పట్టీలు కొన్నాడు. బిల్లు తీసుకోవడం మర్చిపోయాడు. రేపు ఉదయం వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి.
అలాగే. ఏంటండి ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు? జ్యువెలరీ షాపు ఓనర్ అంట. మీ కొడుకు ఉదయం మనకి తెలియకుండా 5,000 పెట్టి పట్టేలు కొన్నాడంట. ఎవరి కోసం కొన్నాడో, ఎవరికివ్వడానికి కొన్నాడో. ఊరు నాయనో, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పట్టీలు కొన్నాడంటే ఖచ్చితంగా చిట్టెమ్మకి ఇవ్వడానికే అయ్యుంటుంది. అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం వాడితో చెప్పాలి. ఆ, ఆ, ఆ. హలో మొగుడు గారు. ఏంటి భార్య గారు? ఏంటి పరిగెడుతున్నారు? హడావిడిగా వెళ్ళిపోయి ఈ వార్త మీ కొడుకు చెవిన వేద్దాం అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండి. అయితే మీరు నడవాల్సింది నా ముందు కాదండి, నా వెనక రండి. అలాగేనండి.